షట్తిల ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఇలా పూజిస్తే పుణ్యఫలం మీ సొంతం. పుష్యమాసంలోని కృష్ణపక్ష ఏకాదశిని షట్తిల ఏకాదశి అంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా పూజిస్తారు. షట్ అంటే 6, తిల అంటే నువ్వులు. ఈ ఏకాదశి రోజున నువ్వులను 6 విధాలుగా ఉపయోగించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువుని పూజించడం వల్ల పాపాలు తొలగి పుణ్యఫలాలు కలుగుతాయని నమ్ముతారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో, మరొకటి కృష్ణపక్షంలో. మాఘమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని షట్తిల ఏకాదశి అంటారు. దిక్పంచాంగం ప్రకారం 2025 జనవరిలో షట్తిల ఏకాదశి తిథి జనవరి 24, 2025 రాత్రి 7:25 ప్రారంభమై జనవరి 25, 2025 రాత్రి 8:31 ముగుస్తుంది. ఉదయతిథిని అనుసరించి షట్తిల ఏకాదశిని జనవరి 25, 2025 శనివారం నాడు జరుపుకుంటారు. షట్తిల ఏకాదశి ప్రాముఖ్యత. షట్తిల ఏకాదశి విష్ణు భక్తులకు అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున ఉపవాసం ఉండడం, విష్ణువును పూజించడం, నువ్వులను దానం చేయడం వంటివి చేయటం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈ ఏకాదశి వ్రతం చేయటం వల్ల పితృదోషాలు కూడా తొలగిపోతాయని విశ్వాసం. షట్తిల ఏకాదశి పూజా విధానం. ఉపవాసం. ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందు నిద్రలేచి స్నానం చేయాలి. ఉపవాసం ప్రారంభించే ముందు విష్ణువును ప్రార్థించాలి. రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి నాడు ఉపవాసాన్ని విరమించాలి. పూజా స్థలం సిద్ధం. పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేసి అలంకరించాలి. ఒక పీఠంపై విష్ణువు విగ్రహం లేదా ఫోటోను ఉంచాలి. పూజా సామాగ్రి. పూజకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. విష్ణువును ఆరాధన. విష్ణువును పంచామృతాలతో అభిషేకం చేయాలి. తర్వాత గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. విష్ణు సహస్రనామం, విష్ణు అష్టోత్తర శతనామావళి వంటి స్తోత్రాలను పఠించాలి. నువ్వుల వినియోగం. షట్తిల ఏకాదశి రోజున నువ్వులను 6 విధాలుగా ఉపయోగించడం చాలా ముఖ్యం. షట్తిల ఏకాదశి పూజా సామాగ్రి. విష్ణు విగ్రహం లేదా ఫోటో, పంచామృతాలు, గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, నువ్వులు, వస్త్రం, తాంబూలం వంటి పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలి. షట్తిల ఏకాదశి నాడు నువ్వులను 6 విధాలుగా ఉపయోగించడం. తిల స్నానం. నువ్వుల నూనెను ఒంటికి రాసుకొని నువ్వులు వేసిన నీటితో స్నానం చేయాలి. తిల లేపనం. నువ్వులను పేస్ట్ చేసి శరీరానికి రాసుకోవాలి. తిల హోమం. నువ్వులతో హోమం చేయాలి. తిలోదకాలు. పితృదేవతలకు నువ్వులు కలిపిన నీటిని సమర్పించాలి. తిల దానం. నువ్వులను లేదా నువ్వుల నూనెను బ్రాహ్మణులకు దానం చేయాలి. తిలాన్న భోజనం. నువ్వులు కలిపిన అన్నం భుజించాలి. షట్తిల ఏకాదశి వ్రతకథ. షట్తిల ఏకాదశి వ్రతకథ సత్యయుగంలో ఒక పవిత్ర బ్రాహ్మణ మహిళతో ముడిపడి ఉంది. సత్యయుగంలో చాలా భక్తి మరియు ఉదారత కలిగిన ఒక పవిత్రమైన బ్రాహ్మణ మహిళ నివసించింది. ఆమె విరాళాలలో ఆహార పదార్థాల కంటే బట్టలు, డబ్బు మరియు నగలు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు ఈ భక్తురాలికి సహాయం చేయాలనే కోరికతో తనను తాను బ్రాహ్మణునిగా నటిస్తూ ఆమెను దర్శించుకున్నాడు. ఆ మహిళ ఇంటి ముందు నిలబడి భోజనం అడిగాడు. ఆమె తన పనులతో వ్యస్తమై బ్రాహ్మణుడిపై అరిచింది. కానీ బ్రాహ్మణుడు నిరంతర పిలుపుతో ఆమె కోపంతో బయటికి వచ్చి అతనికి మట్టిని ఇచ్చింది. ఆ బ్రాహ్మణుడు ఆమెను ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత బ్రాహ్మణ స్త్రీ లోతైన ధ్యానానికి వెళ్ళింది. ఆ సమయంలో ఆమె లోకాలను కూడా సందర్శించగలిగింది. ప్రత్యేకంగా తన కోసం కట్టిన పూర్తి బంగారంతో నిర్మించిన అందమైన ఇంటిని ఆమె చూసింది. ఇందులో ఆహారం తప్ప ఇంటికి ఉండాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆమె ఆశ్చర్యపోయి కారణాన్ని అడిగి విష్ణుమూర్తిని ప్రార్థించింది. ఆమె ఆహారం, బట్టలు మొదలైనవి దానం చేసినప్పటికీ ఆమె ఆహారం ఇవ్వలేదని అతను సమాధానం ఇచ్చాడు. ఆమె దేవుడిని ప్రార్థించగా అతను చివరి పరిష్కారం ఇచ్చాడు.
ఆ రోజు నుండి ఆమెను దేవుడి భార్యలు దర్శిస్తారని, వారిని లోపలికి అనుమతించే ముందు ఆమె షట్టిల ఏకాదశి వ్రతం లేదా తిలద ఏకాదశి వ్రతం గురించి వివరించాలని మరియు ఆమె వారికి తగినంత ఆహారం అందించాలని విష్ణువు చెప్పాడు. ఆమె స్వయంగా వ్రతాన్ని ఆచరించాలని కూడా భగవంతుడు చెప్పాడు. ఆమె పౌష్ నెలలో అదే అనుసరించింది. దీని ఫలితంగా ఆమెకు స్వర్గలోకంలో ఒక ఇల్లు లభించింది. ఈ కథ షట్టిల ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. షట్టిల ఏకాదశి విష్ణువును పూజించడానికి ఒక ముఖ్యమైన రోజు.